వచ్చినామని అనుకుంటున్నారా? అయితే ముచ్చట ఏంటంటే ఎండాకాలం సెలవులు అయితే అయిపోయినాయి, ఇక స్కూళ్ళు స్టార్ట్ అయినాయి. ఇక స్కూళ్ళు స్టార్ట్ అయినాక పిల్లల బాధ ఎట్లుంటది? అయితే మీ గురించి ఈ వీడియో తీయాలని మేము వచ్చినాం. మీరు కూడా చిన్నప్పుడు ఇట్లా చేసిర్రా? ఇప్పుడు కూడా చిన్న పిల్లలు ఇట్లా చేస్తున్నారా లేదా? కింద కామెంట్ అయితే పెట్టుర్రి. మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మంచిగా కామెడీగా ఉంటది. ఇక లేట్ ఎందుకు మరి, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అరే కర్రోడా, నీ అవ్వబ్బాళ్ళు తొందరనే స్టార్ట్ అయినాయేవ్రా, అసలు సెలవులు ఇచ్చినట్టే లేదు. అరే నువ్వు నన్ను ఏమన్నా మంచిదే గాని జరా కర్రోడు అనకరా. అయ్యో కర్రగున్నావు కాబట్టి కర్రగున్నావు అంటున్నాం. ఏవోరా నీ అక్క నువ్వు కర్రోడా అనుడేమో గాని స్కూల్లో నన్ను అందరు కర్రోడా అని పిలుస్తారు. అంతా నువ్వు ఏవట్టే నీ అవ్వ, నేను వేరే బళ్ళ కన్నా పోతారా? ఇక మన స్కూల్లో మన బడిసి పెట్టి నువ్వేడ పోతావురా? నాకైతే బడికి రావాలని లేనే లేదురా వారి. ఎండాకాలం సెలవులు ఏమిటికి ఇచ్చినట్రా? కళ్ళు మూసి తెరిచేలోపు అయ్యే పోయినాయి. మంచిగా ఇన్ని రోజులు ఆడుకున్నాం, అటు పోయినాం ఇటు పోయినాం. ఈ బడి స్టార్ట్ అయితే మన అవ్వలు మనల్ని ఎటు వంపరు, ఊకే బల్లవార కొడతారు. అరే చింటువాడు వచ్చిండారా? అబ్బో అనగానే అత్తుండ్రు, వానికి నూరేళ్ళ ఆయుషు. అరే చింటుగా ఎప్పుడు వచ్చినవురా అమ్మమ్మల ఇంటికి పోయి? మా బాబు నన్ను బొద్దుగానే పట్టుకొచ్చిండ్రా మబ్బుల్నే. ఇంకో 4 రోజులు ఉండి రాకపోయినవురా? మా అవ్వ ఇంటలేదు, మా అయ్య ఇంటలేడు. బడి రేపడుతుంది సురు, నడువు నడువు అని పట్టుకొచ్చిర్రు. ఈ బడిని ఎవడు కానీ పెట్టిండ్రా? నిజమేరా, వాళ్ళు గిట్లా నాకు దొరికితే నీ అవ్వ ఉరికించుకుంటది. అందును వాళ్ళు ఎప్పుడో సావవచ్చురా, వాళ్ళు మంచిగా చచ్చిరు కానీ మనకి ఇంత పెద్ద బాధ పెట్టే ఈ చదువు కనిపెట్టినోడు భలే కనిపెట్టిండు పో. అబ్బా 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 ఊకే బడికోవడంటే పిచ్చిలేస్తాంది. అయితే గాని రేపు పోతారా మరి బడికి? ఓర్వారి రేపేం పోతాం రా, రేపద్దు. ఇప్పుడే పోరగాళ్ళు ఎవ్వరు రారు, మెల్లగా 3-4 రోజుల వరకు పోదాం. అబ్బో మా ఊకోదురా, ఈ అమ్మలకు బడి ఉంటాయి పోరా అసలు. నిజమేరా చింటుగా నువ్వు అనేది. మా అవ్వ రేపు ఏ పొద్దుగా లేపుతుందో ఓర్వారి. నేనైతే ముసుకేసుకొని వంటయిగా ఎంత నూరుకొని మీ ఇంటికి గిట్లా వస్తే మేము కూడా పోతలేము, ఫస్ట్ ఎవ్వరు రారని చెప్పుర్రి. ఏమోరా నీ అవ్వ ఇదో పెద్ద బాధకచ్చే. ఈ ఆడోళ్ళు మంచిగానే దుంకుకుంటా ఎగురుకుంటా బడిపోతారేమ్రా, వాళ్ళకైతే నీ అవ్వ బడంటే సంబరం. ఓ పోడా, వాళ్ళకు చదువు మంచిగా వస్తుంది. వాళ్ళను సార్లు ఏమనరు. ఇక మనం అంటే చదువులో శుద్ధ ముద్రమాయే, మనల్ని కొడతారని మనకు భయం పాడైంది. ఇంకా పింకీ ఉన్న స్వీటీ అయితే తెల్లారంగానే అత్తరు కావచ్చు రేపు మా ఇంటికి. ఇక మా అమ్మ వాళ్ళని చూసి నన్ను తిడుతుంది. వాళ్ళు వీకడోళ్ళు వీకక మందిళ్ళ పుల్లలు పెట్టి వీకుతారా? నీ అవ్వ పూర్లను జుట్లు వీకి బండకే చుట్టుకాలే. సరే తీరా, నీ అవ్వ రేపు ఎట్లనో ఏమో, మా అమ్మ నన్ను ఏం చేస్తుందో ఏమో. ఏం చేసి ఎక్కడిది రాసా అప్పుడే ముసుకేసుకొని వండియా. ఎట్లయితుందో చూడాలిరా. నాకైతే బడికోవడంటే జైలుకు పోయినట్టే అనిపిస్తాందిరా. ఓర్వారి ఈ బడి కంటే ఇంకా జైలు నయం రా. మంచి వాళ్ళ తినుకుంటా వండచ్చు, ఓ చదువు ఉండదు శాస్త్రం ఉండదు. సరే వైజుర్రా నీకు తెలుస్తుంది. ఓ చింటయ్యా ఇగరా ఎటు వేణువు? ఏందే బాపమ్మ? ఏం లేదయ్యా, ఇన్ని రోజులు మీ అమ్మమ్మల ఇంటికేనో కదా, ఏం తెచ్చి పెట్టింది నీకు? మా అమ్మమ్మ అన్ని తెచ్చింది, చికెన్ తెచ్చింది, మటన్ తెచ్చింది, అప్పాలు చేసింది, అన్ని చేసింది. అవునా, ఏమన్నా తెచ్చిర్రా అప్పాలు మరి? ఏమో మరి, మా అమ్మ తేవచ్చు. ఒక్కటన్ని ఇయ్యలేదు చింతయ్యా? మా అమ్మని అడిగి ఇత్త తీయే. అబ్బో మీ అమ్మ నోట్లే ఏలు పెడితే ఉంటామా మనం, తిట్టి చంపుతుంది. అద్దు తీయ్యా చింతయ్యా. ఓ నానమ్మ, మా అమ్మకు తెలియకుండా నీకు అప్పాలు ఇత్తదని నేను రేపు బడికోకుంటా చూడే. మా అమ్మ రేపు
రేపు పొద్దుగాలనే నన్ను లేపుతుంది బడికో అని నేను పోను అని అంట. నువ్వు కూడా నాకు మంచిగా సపోర్ట్ ఇయ్యి సరేనా? అట్లా ఇచ్చినావనుకో నీకు 2-3 అప్పాలు తెచ్చిస్తా. అవునా అయ్యా, రేపడుతుంది బడి స్టార్ట్ అయితే. సరే సరే తియ్యి. అబ్బో జల్దీ తెల్లారింది కదా, ఇక మా అమ్మ వస్తుంది నన్ను లేపడానికి. నేనైతే అస్సలకే పోను, అచ్చి లేపినా కూడా కుయ్యమనద్దు, పండాలే సప్పుడేక. ఈ ముసలిది ఎంతసేపు అంటదో, తెల్లారింది తెలుస్తలేదు. తినుడు పండుడు ఇంకేమన్నా పనున్నదా? ఏ చింటూ, అబ్బా షురు చేసే. ఓ పోడా, పిలిస్తే సప్పుడు ఏమేమ్రా, చెవులు గడలు పడ్డాయి అయింది. తినుడు పండుడు ఇన్ని రోజులు తిరిగినావు, ఇక బడి స్టార్ట్ అయింది, నడువు బడికోదులే. అయ్యో గంత గట్టిగా మోతుకోబడితేవేమే, ఇంకెట్లా మోతుకుంటారు? మెల్లగా పిలిస్తే లేస్తాడాడు. ఇంకా నీకు తెల్లారింది తెలుస్తలేదా? మంచిగా వన్నావు. కళ్ళెప్పుడు నా మీద నేనేమే, నేను లేచి చేసేదేమన్నా ఉన్నదా అనే? పండే పండు ముసల్దానా, బర్రెగా తిన్నట్టు తింటాను పంటాను, నీకేమైనా రందా? ఏం చేయకుండా కూడా పెద్ద మనుషులు లేచి కూసోవాలి, పానం అలక ఉంటది. సాతన గాంధీ ఏం చేద్దామే, అవు మందితో ముచ్చట్టు పెట్టడానికి సాతన అవుతుంది కానీ నీకు లేవడానికి సాతన కాదు. లేస్తే ఏం పని అని వేయబడుతుందో అని అంటావు. ఓ పోడా, చెవులు మొత్తం మందమైన యారా లేవు. అగో మళ్ళా బాధ ఏందంటవేమ్రా, బడికి పోవా ఏంది? ఇన్ని రోజులు ఆడింది ఆట సాల్తలేదా నీకు? ఎవర్రా నీతోట అన్నది, ఎవరిరా నీతోట అన్నది మంచి రోజు కాదని? మంచి రోజు కాందే బళ్ళు స్టార్ట్ అయినాయా? లేలే గవని కథలు చెప్పకు, నడువు ముఖం గడువు పో. ఏ ఇయ్యలే వాళ్ళు అత్తరే పొల్లా, పోతాడు తీయలేవు, ఇయ్యల్లనే స్టార్ట్ అయ్యే. ఎవరితోటి ఏం పని? మన పని మనం చేసుకోక ఒకరు పోతేనే ఒకరు పోవాలా బడికి? ఏ కాదే ఇయ్యల బేస్తారం మంచి రోజు కాదు, ఎందుకు చెప్పు? పోయి పోయి బేస్తారం గోలే. దీనికి బేస్తారం వచ్చిందా? ఇది మంచిగున్నోళ్ళని జడగొడుతుంది. ఇది ముసలిది చిన్నది కాదు, టక్లాడి. గవ్వన్ని లేదు, బేస్తారం లేదు, మంగళవారం లేదు, ఏది లేదు. ఏమైనా కొత్తగా పోతున్నావా బడికి? నడు నడు లే, ముఖం గడుదులే, టైం అవుతుంది. ఓ అమ్మా నీ కాలు మొక్కుతనే ఇయ్యాల ఎవ్వరు రారే, నేను పోయి ఏం చేయాలరే? ఇయ్యాల పోయినామనుకో బడి చుట్టంతా సాపి ఎత్తిత్తరే, మమ్మల్ని చెత్తేర్పిత్తరు. ఎత్తేర్పిత్తారా మీతోటి? భలే చెప్పుతావు నువ్వు అన్ని అబద్ధాలు. నడు నడు. ఇప్పుడు పోనే ఎవరు రారంటే ఒక దెబ్బ పుచ్చుకున్నాను అనుకో, దబ్బెడు పోసుకుంటావు బిడ్డ. ఓ మా పోసుకున్నారు నీ మోకానికి. ఏమో అంటావు, ఏమో గులుగుతావు. అరే నేనేమంటానే, అయితవైతి పిల్లగాడు పోయి పోయి ఏం పోతాడే? ఇన్ని రోజులుండి ఎవరికైనా పోబుద్ది కాదు, పోతాడు తీయలేవే సోమవారంకి వెళ్ళి. అయ్యో ఎక్కలేని ప్రేమ పుట్టుకొస్తుంది మనవని మీద నీకు. ఓ 4 రోజులు ఉంచుకో, నేను మా వాళ్ళ ఇంటికి పోతా అంటే అబ్బో నేనేడు ఉంచుకుంటానంటివి. ఇప్పుడేమో ఉండని 4 రోజులు అయినాక పోతాడు బడికి అంటున్నావా? నీకు పోరగల్లని చూడ ముఖం లేదు గాని. అవ్వవు నేను ముడ్డి అడగందే, తానం పోయి అందే, నీ కొడుకు గంతెత్తు పెరిగిండానే. ఓ మత్తు పోసినవుతి, అటు పోయి ఇటు పోయినా ఇది కత్తవేమే పొద్దు పొద్దుగానే. ఓ పోడా, ఓ దెబ్బ ఉచ్చుకుంటా లేస్తావాలే బాబా నడు. ఓ అమ్మా ఎవ్వరు పోరే, ఆ బంటి ఆడు ఆడు ఈడు ఎవ్వరు పోతలేరే. అరే మందితోటి నీకేం పండ్రా? గిట్ల కాదురా, మీ అయ్యని దోడిస్తా, బరిగే కట్ట పట్టుకొని సంపుతే ఉరుకాలే ఇక బడికి. ఎట్లు ఉరకవో చూస్తావు నేను. ఈ ముసల్ది అనుడు బరాబరే, నువ్వు వినుడు బరాబరే ఉన్నదేమో. దేవుడా దేవుడా, తెల్లారింది. మా అమ్మనైతే వచ్చి నన్ను లేపద్దు, లేపినా కూడా నేను పోను అని అంటే సప్పుడే ఉండాలి. అబ్బా ప్లీజ్ దేవుడా, నీకు దండం పెడతా, నీకు గుడికత్తా. ఇప్పుడు మా అమ్మ నన్ను బడికి పంపకపోతే. అబ్బో డోర్ సప్పుడైంది, అత్తందా ఏంది? ఓర్ వారి తెల్లారింది ఇంకా లేవత్తలేదురా. అప్పుడు ఏవేమ్రా మూగదయ్యం తీరు, లేలే బడికోవా, బడి స్టార్ట్ అయింది, ఎల్లడుసుంది. ఏ కడుపు నొత్తంది అమ్మా, బడన వరకు కడుపు నొత్తది, ఏరుగత్తది, కాళ్ళు నొత్తాయి, అన్ని వస్తాయి నీకు. నిన్న మొన్న ఏది నొయ్యలే కదా కొడుక. పొద్దుగాల పోతే పొద్దు ఇక్కడ దాకా ఒకటే తిరుగుడు.
అప్పుడు ఏం నొయ్యలే గాని ఇప్పుడు బడానా వరకు నీకు అన్ని నొప్పుతాన్నాయి. అరే నిజంగా నొప్తాందే. రాత్రిస్తుంది ఒకటే బాత్రూమ్ ఉరికినా. నువ్వా కొడుక అయితే గోలేస్తుందా? గోలేసి పంపిస్తుందా బడికి? నీ అవ్వ గోలెందుకే? గోలేసుకుంటే నాకు వడిపాడైతలేవు, దురదత్తాంది. అవు కొడుక నీకు అన్ని వస్తాయి. నాకెండి చెప్పినా నేను వినగాని నడువు చక్కగా లేచి ముఖం కడుక్కొని ఛాయ తాగి తయారై పోవాలి. బడికి నడుపుతూనే ఉండాలి. ఇన్ని రోజులు చెప్తే బిల్కుల్ మాట వినలేదు. కొడుక గద్దేరా గిద్దేరా అంటే నా మాట విన్నావురా? ఇప్పుడేందో బడి సురుగాంగానే సప్పుడు ఎత్తలేవు పొమ్మంటే. ఓ అమ్మా నువ్వేం పని చెప్పినా ఎత్తగాని ఇలా ఓనే ఇలా ఎవ్వరు రారే. ఇంకా 3-4 రోజుల దాకా పిల్లలు ఎవ్వరు రారు, సార్లు కూడా రారే. సోమవారం వరకు పోతనే అమ్మా. ఓగలతోటి మనకేం పని బిడ్డ? వాళ్ళు గడ్డి తింటారు, నువ్వు తింటావా మరి? ఏ గట్ల కాదే అమ్మా, జర నీ పుణ్యం ఉంటదే. నేను ఇంట్లోకి బయటకు ఎటు పోను, ఇంట్లోనే ఉంటా. నువ్వు చూడు ఇంకా. ఆవు ఇంట్లోనే ఉంటావు. నిన్న మొన్న కుక్క కన్నా ఇంత అలసిపోయి అది జరసేపు ఎన్నన్నా ఒరుగుతుంది కానీ నీ కాలుకు ఇంత రికాం లేకుండా తిరిగినావు బిడ్డ. ఇప్పుడు బడాన వరకు ఇంట్లోనే ఉంటా పంట అంటవేమ్రా? అవన్నీ చెప్పకున్నాడు. అరే నేను చెప్పేటోని మనిషిని కాదా అనే ఎవ్వరు రారే. ఆడ పోతే మళ్ళా పని చేపిస్తారు మాతోటి. గట్లెవ్వరు ఏపీఆర్తి అన్ని అబద్ధాలు చెప్తున్నావు. ఇంకా సింటిగాన్ని బంతిగాన్ని ఇట్లా అడుగుపోయే వాళ్ళు కూడా పోతలేరు. ఆహా అందరూ ముచ్చట పెట్టుకున్నారా రేపు పోవద్దు అని? ముచ్చట లేదేం లేదే అమ్మా. ఇప్పుడు ఎవ్వరు రారే. జర నీ పుణ్యం ఉంటది ఒర్రకే. అత్తవా నడవవా బాడుకోవు నువ్వు? ఇన్ని రోజులు ఓపిక పట్టినావు, ఒక 4 రోజులు ఓపిక పట్టి 4 రోజులు అయినాక నువ్వు అద్దన్న కూడా ఉరుకుతా బడికి. బడాన వరకు బాగా బాధ అవుతుంది కదరా కొడుక నీకు? ఏ బాధ ఏం లేదు కానీ పోతీ అమ్మ, జర నీ పుణ్యం ఉంటది. అవన్నీ ఏవి చెప్పకు, నేను ఛాయ పెడతా, నువ్వు ముఖం గడువు. ఓ అమ్మ జర ఇనే నీ పుణ్యం ఉంటది. ఇనుడు లేదేం లేదు, నడువు ముఖం గడువు పో. ఓ అమ్మ ఇక రాయే, నేనైతే ఓ నువ్వు చెప్తున్నా, నువ్వు ఛాయ పెట్టుకో, నువ్వు ఛాయ తాగు, నాకు తెలియదు. అరే ఇది ఎక్కడ దొరికింది నాకు? పోను అంటే ఇంటలేదు. అయినా చింటికాడ పోతాండా, మరి బంటిగాడు పోతుండా? ఏ వాళ్ళైతే అసలే ఓరు. ఏమైందిరా కొడుక? ఏమో లేచి రంది కొద్ది కూర్చున్నావు బిడ్డ? ఏం లేదే అమ్మా, కడుపులో అంతేటో అవుతుంది. ఇక బడి స్టార్ట్ అయింది కదా, అవుతుంది ఎందుకు కాదు. నడువు ముఖం కడిగి తానం చేసి బడికి నడవాలి. ఓ అమ్మా నేను ఇలా ఓనే ఫస్ట్ ఇలా పోవద్దు, మంచి రోజు కాదు. అయ్యగారిని అడిగొచ్చినావా బిడ్డ? అరే మంచి రోజు కాదే, నేను పోను. ఇప్పుడు ఎవ్వరు రారు. ఓ 4 రోజులు అయినాక ఓ తాగు సోమవారంకి వెళ్ళి. అరే కట్టేది కట్టి అనుకుని పిల్లలు కూడా చంపుతా అంటే ఎట్లా పోవో చూస్తా. అబ్బా నిన్న మొన్న చేతుకు దొరికినావు కొడక, నువ్వు ఏమైనా పని చెప్తే ఇన్నవా? ఇగో అమ్మ ఎల్లా రేపు ఎటు పోనే, నువ్వు చెప్పిన పని చేస్తా. అవు కొడక లేరా, పాల ప్యాకెట్ లేపోరా అంటే తెచ్చుకోబా. నాకెందుకు చెప్తున్నావు? నువ్వు తాగుతున్నావా నేను తాగుతున్నానా అంటే వాళ్ళ కొడక? ఏ అట్లా అన్ననే అమ్మ. ఎట్లన్నా ఏం లేదు, నడువు చక్కగా నువ్వు. అరే ఇవాళ ఎవ్వరు పోరే, చింటుగాడు పింటుగాడు కూడా ఎవ్వరు పోతలేరు. అరే గాళ్ళతోటేంద్రా నీ సోపత అవలవోను, సోపతోళ్ళను పట్టకురా అని చెప్పినా నీకు. ఏ సోపతిలేంది బడి ఉంటాదే అమ్మ. ఏం సోపతి అంత గెంగెద్ర సోపతి? ఆడుపోతే నువ్వోపోతే ఆడుపోడు. గిదేనా ఆడు పెండ తింటాడు, నువ్వు తింటావా మరి? ఇగో అవన్నోర్రకే అమ్మ, జర నీ పుణ్యం ఉంటది. నువ్వు చెప్పిన పని చేస్తా, నువ్వే చెప్తా చేస్తా, నువ్వెటు పోమ్మంటే అటు పోతా. ఇంట్లోకి కాలు బయటనే పెట్టనే. ఇప్పుడు గిట్నే అంటావు. ఇంకో బడి టైం అయిపోయినాక నీ అవ్విగా చేతుకు దొరుకుతాడు. ఆ మొఖం చూడు ఎంత కర్రగా అయిపాడైందో. తిరిగి ఏమన్నా మనిషి తీరు ఉన్నావురా నువ్వేమన్నా? అరే నేను చిన్నప్పటి కర్రగానే ఉంటుంది. కర్రగా ఉన్నావు కానీ ఎండకు తిరిగి ఇంకింత కర్రగా అయినావు. అబ్బా ఏందో బాటు బాలాట అదాట ఇదాట ఇంత పని ఎప్పుడు చేయలేదు. ఇప్పుడేందో బాగా బుదకిస్తున్నాడు. ఓ బంటి స్కూల్కి వస్తున్నావా? అబ్బా రానే వచ్చే ఈ పోరిని తీసి పొక్కల కూర్చాలి. అదో స్వీటీ పోతున్నావా నువ్వు? పోతున్నా ఆంటీ. బంటి వస్తలేడా ఏంది? ఊర్రా పోడా, గా పొలం చూసి నేర్చుకో. నీ మొగల్లై ఉట్టిరు గాని ఆడపిల్లవై ఉట్టుంటే అయిపోవురా. నాకే రంది ఉండకపోవు. ఆడపిల్లలు చెప్పినట్టు తింటారు. ఆ పిల్లకి ఏడ పని లేదు, ఆడ పోయి ఊకే ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటది. ఆమె చదవది ఏం చెయ్యది, చదువుల మొద్దు.
ఓ ఆంటీ నేను కాదు, మీ బంటే మొద్దు. చదవత్తలేదని సారు పొట్టు పొట్టు కొట్టిండు. మరి ఈ సంవత్సరం ఏం చేస్తాడో? అవురా, నీకు చదవత్తలేదని సారు కొడతాంటే నీకు సిగ్గుమానం లేక మళ్ళా బడి స్టార్ట్ అయినాక కూడా బడికోనంటావేమ్రా? నడువు బడికి నడువు. ఓ పూరి, నువ్వెందుకు వచ్చినవే మా ఇంటికి? నీ అవ్వ ఏంద్రా కుయమనవు? ఓ స్వీటీ, ఇలా మంచి రోజు కాదు, నువ్వెందుకు పోతున్నావు? ఇలా మస్తు మంచి రోజట. మా అమ్మ పంతుల్ని అడిగింది. అడిగితే ఇలా మంచి గడియ మంచి రోజు, ఇయ్యలనే పంపి అని చెప్పిండు పంతులు. అందుకే నేను పోతున్నా. పంతులు ఎవడా నీటి పట్టుకురాపో అని గోగో చెప్పుకుంటది అంత. నేను ఏ అంత అబద్ధం, ఆడికి ఏం ఎరకలేదు. ఆవు నీకు బాగా ఎరక కదా కొడుక. ఓ స్వీటీ, ఇలా ఓకు సోమవారం పోదాం. ఆగా చూసినవా, పోయేటోళ్ళను కూడా చెడగొడతావేం రా బాడుకోవు నువ్వు. నువ్వు నడవాల్సిందే. ఓ స్వీటీ ఆగు, మా పొలగాడు అత్తడు గాని. ఓ అమ్మా, నీకు దండం పెడతా, నేనైతే ఊనే నీ అవ్వ. నువ్వు ఎట్లా పోవాగు, నేను కట్టగెత్తా. ఓ పొల్లా, నీకేడ పని లేదా? నువ్వు పోయేదాని పోక మా ఇంటికి వచ్చినావు. ఆవో, నువ్వు నేను ఒకటే సేమ్ క్లాసా? ఏమని అత్తన్నవా లేదా అని వచ్చినా. బాలే వచ్చినావు పో. గుడ్లు వీకి చేతిలో పెడతా నేను. ఓ కర్రోడా ఆగురా, నేను మా అమ్మకి చెప్తా. చెప్పుకో చేసుకో. అత్తగారింటికి పోయి పెళ్లి చేసుకో. నువ్వు నడువుంచెల్లి. నీ అచ్చి మా అమ్మ కూల పెడితివి. మా అమ్మనేమో ఇప్పుడు దాన్ని దయ్యం పట్టుకున్నట్టే పట్టుకొని నన్ను బడికి పంపుతుంది. చల్, నేను రానుపో. నువ్వు నీ గట్లనే కావాలి. ఆగు, పొట్టు తంతది. ఆవు నిన్ను. ఇది గింత అంతుంది కానీ పూరి బాగా హుషారున్నది. నడివిగా దీన్ని బట్టి చంపితే మళ్ళా వాతలు రావాలా బిడ్డ? బడికి నడవాలి, నువ్వు నడు. ఓ అమ్మా, నీ కాలు మొక్కుతా, నన్ను కొట్టకే, నేనైతే ఊను. అరే మళ్ళా కట్ట తెచ్చినా కూడా నీకు భయం లేదేవరా? నడతావా నడవవా? నీ అవ్వ ఇక్కడ నుండి పరుగిగా. ఆగురా పడుకోవు. పడుకోమ్మంటే ఉరుకుతాడేమి ఈ పూరనేంబడా? నేనేడు ఉరుకుతా? అబ్బా ఇన్ని రోజులు ఆడిందే ఆట, పాడిందే పాట అయింది. ఇప్పుడు బడికొమ్మనేసరికి పూరానికి ఇంత ధైర్యం వస్తలేదు. ఓ పాపమ్మ, మా అవ్వ ఏం చెప్తాందే? ఏవో నాకింత సాయ పోసింది, తాగినా ఏమో ఏత్తాంది. ఏమాయే చింటుగా? అరే నేను ఓనంటే మళ్ళీ చింటుగా అని పిలుస్తావేమే? ఇట్లా కాదురా, లాగిప్పి ఉరికించుకుంటా అదంతే పోతావు ఇక బడికి నువ్వు. ఆగరాదే, ఏమో పిల్లగాడు పోను అంటే పో అని ఎంబడే కలిగినావు. ఇక ఎన్ని రోజులు అట్టిగానే ఉండి పోబుద్ది అయితే అదే. ఇక ఒక్కరోజు పోతేనే అంత చదివిపోతుండా తీయలేవు. ఈ ముసల్దాన్ని అన్నారా ఫస్ట్ 2 కొప్పులు పెట్టుకొని బర్రెగా తిన్నట్టు తినుకుంటూ ఉంటాంది. నువ్వు భలే వత్తాసు వలుకుతావు పో. అయ్యో పిల్లగాడు ఇక ఉండు పొమ్మంటే పోతారే. ఆవురా పింకి, నువ్వు పోతున్నావారా? చూసినావురా గాడిది, ఆడపిల్లని చూసి నేర్చుకో. ఓ పొల్లా, నువ్వు పోయేదాని పోక చింటూ అత్తన్నవా అని మా ఇంటికి ఎందుకు వచ్చినావు? నడు. అబ్బాయి పూరి రానే వచ్చింది. ఏమాయరా ఒరుడు గంగల ఓను ఇట్లనే ఒరిపించుకుంటావురా? ఫస్ట్ రోజు పోతే పెన్సిల్ ఇస్తారు, పెన్సిల్ అందుకే పోతాంది పూరి. ఈ పూరి పోయేది ఒక నా దగ్గరికి ఎందుకు వచ్చింది? పోరా, పెన్సిల్ వస్తుంది, ఓ 4 రోజులు రాసుకోవచ్చు. పెన్సిల్ గురించి పోతారే ఎవడన్నా చెప్పుతే ఇనవారా? ఇక నువ్వు పొమ్మంటే ఏందో నాకే సమాధానాలు చెప్పుకుంటా కూసున్నావు నడి మంచంలా. లే నడువు. నడవాలి నువ్వు. సోమవారం లేదు, గిమ్వారం లేదు. ఆగు, లంగ పొరుడు ఉరుకుతాడు. ఆగురా, నిన్ను ఎట్లయినా దొరకబట్టి ఇలా బల్లె నువ్వు తాగు. ఓ పొల్లా, నువ్వు పోయేది పోక మా వంతోటి నీకేం పని? ఆడోళ్ళు ఎవరన్నా మొగలతో మాట్లాడతారా? నువ్వేమో మా పొలగాని గురించి వచ్చినావు. నడు. ముసల్ది అంటదేమే ఈ పూరుకున్న వారెత్తే. ఆవిడ పొంట ఒక్కడు ఉతుకు తాగు. ఆగురా. అబ్బా దమ్మత్తాంద్రా, ఆగురాజరా. అరే రామా, ఆగురా. అబ్బాయి పోరగల్లా ఎంబడా ఉరుకుతే మోసే అత్తాంది కదనే. పోరగాళ్ళు బడికి పోనని ఏమో ఉరికి పిత్తారు మనల్ని. ఇక ఏం చేద్దాం నరసక్క, ఒకని ఒకరు తయారైతుర్రు. ఇలా స్టార్ట్ అయింది పోర్రా అంటే అస్సలు పోమనంటుర్రు. మా పోరాన్ని కట్టేందుకొని చంపినా కూడా పోనని మొండేశం వేసుకునేటో వీకెండ్ కాదే.
ఇక ఓగలు చూసి ఒకటి తయారైతాండు. ఓగలు పోతేనేమో ఓగలు పోతారట, లేకపోతే లేదట. అబ్బా 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 ఏం పోరగళ్ళు ఈ మొగ పోరగళ్ళు, జట్ట పోరగళ్ళు. ఇంత ఆడపిల్లలు నయ్యం. ఇక మొగలు పుట్టంగానే సంబరమే పోరి. ఇక మొగలు పుట్టినాక యోగివే గోసలు. ఇంత ఆడపిల్లనన్న చెప్పినట్టు ఇంటది కానీ మొగ పోరగళ్ళు ఇని పాడైతలేరు, చేతుకు దొరుకుతలేరు. మొగోళ్ళు అంటేనే మొండి పోరగళ్ళు. అరే అటు ఇటు అయితే ఇయ్యాల బడికి తప్పించుకున్నాం రా. అవ్వా మా అవ్వనైతే ఒకటే ఊరికి పిచ్చుర్రా. మా అవ్వ చెప్తావారా కట్టనుకొని చంపింది 2. సో దోస్తులు బడి షురు అయితే మన పిల్లల బాధ ఇట్లుంటది. అమ్మలకేం తెలుసు, ఇల్లు బడి పోతే వాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చని వాళ్ళ